చేస్తున్నాడు. ఫోన్ చేసి చూద్దాం. హలో, ఎవరు? హాయ్ గోవిందు. ఇంకెక్కడి గోవిందు? ఏమైంది? మీ మామయ్య కొట్టిన దెబ్బలకు హాస్పిటల్లో చావు బతుకులో ఉన్నాడు. అట్లీస్ట్ వాణ్ణి చివరి చూపన్న చూడమ్మా. నేను వచ్చేస్తున్నా. అరే వస్తుందా? రావట్లేదురా. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ గోవింద్. అరే మామ, అమ్మాయి వచ్చిందిరా. వచ్చిందా? డ్రామా స్టార్ట్ చేద్దాం. పడుకో పడుకో. బాగా రే. కాలు కట్టు కాలు కట్టు. స్టాప్ ఇట్ అయితే. ఏడ్చే ఆడదాన్ని తాగని మొగాన్ని నమ్మద్దాన్ని చరిత్ర చెప్తుంది. చదవలేదా? ఏడవకు. ఏడ్చి ఏడ్చి మావని ఇంకా కట్టుకునే పరిస్థితి తీసుకురాకు. అయ్యా, ఏ సినిమాలోనైనా విలన్ హీరోతో తన్నులు తింటాడు, కానీ మావాడు నీకోసం విలన్ తో తన్నులు తిన్నా పిచ్చివాడమ్మా. ఎంతో మంది చీ అన్న నువ్వున్నావనే ధైర్యంతో బతుకుతున్నాడమ్మా మావాడు. అయ్యో, అది నాకు తెలిసే నువ్వు ఇక్కడ కొత్తావని, అందుకే నీ ముందే ఏడికి 4 తగిలిద్దామని వచ్చి. గుద్దితే గుడుంబాలో విస్కీ రమ్ము మిక్స్ చేసినట్టు గిర్రని తిరుగుతావు. నువ్వు ఇలానే తొందరపడ్డావనుకో హీరో విలన్ విలన్ హీరో అయ్యే ఛాన్స్ ఉందిరా రే. ఓహో, ఓకే అయితే రిలాక్స్ అవ్వు. నీ విస్కీ గ్లాస్ లో ఐస్ ముక్కలు కలిపే బాధ్యత నాది. విందు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏంట్రా విందు బంధు అంటుంది? న్యూ జనరేషన్. గోవింద్ ముద్దుగా విందు అని పిలుస్తుందిరా. మావయ్య, నేను విందుని ప్రేమిస్తున్నాను. అతన్ని పెళ్లి చేసుకుంటాను. ఎలా పెళ్లి చేసుకుంటావు నేను చూస్తానే. చూస్తాడంట, ఇంకా చేస్తాడనుకున్నా. అన్న చూస్తేనే చేసినట్టు. అయ్యా, శుభం కాడబడింది, బయలుదేరదామా? అసలు అది ఇప్పుడు మొదలైంది. ఇప్పుడు సెట్ చేస్తాను ఇలా బ్లాక్, చూస్తాను ఇలా సంగతి. ఎంత మందిని చూడలేదురా. ఏంట్రా ముమ్మెత్ కాళ్ళ తిప్పుతున్నావు? నడుము పిచ్చెక్కిందా? అప్పో, హలో, మరి అంత ఆనందం వద్దమ్మా. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఒక కండిషన్ ఉంది. ఒక్క కండిషన్ కాదు, 100 కండిషన్ నాకు. నేను ఒప్పుకోను. అరే రే రే, మందు తాగడానికి కండిషన్లు ఉండొచ్చు, తిండి తినడానికి కండిషన్లు ఉండొచ్చు, పెళ్లి చేసుకోవడానికి కండిషన్ ఏంట్రా? మేము ఆనందంగా ఉంటాం, మీ అమ్మాయిలు భరించలేరా? అయ్యో, నోరు ముయిరా. అరే నువ్వే నోరు ముయిరా. అసలు మావాడి గురించి నీకేం తెలుసు? ఈ ఫ్లో బాగుంది, కంటిన్యూ. ఏ హీరో అయినా పెద్ద దెబ్బ తగిలితే చిన్న చిన్న కట్లు కట్టుకున్నాడు. మావాడు చిన్న దెబ్బ తగిలితే పెద్ద పెద్ద కట్లు కట్టుకున్నాడు. అరే ఏం మాట్లాడుతున్నావురా? ఏంట్రా టైమింగ్? అలా గింజుకోనక్కర్లేదు. నీకు అన్ని దెబ్బలు తగలేదని నాకు ముందే తెలుసు. తెలుసా? ఎలా? వాడి మొహం, వాడి గుళ్ళో కొబ్బరికాయ కొట్టలేడు, నిన్నెక్కడ కొడతాడు? సరే, నా కండిషన్ ఒప్పుకున్నట్టేనా? మన గోవిందరాజుకు పెళ్లి అయిపోయిందో. అయినా పెళ్లిదేముందిలేండి, అసలు కథ ఇప్పుడు మొదలైంది. మరి కొడుకును పుట్టించే విషయంలో మేనమామతో చేసిన ఛాలెంజ్ నెగ్గుతాడంటారా? చూద్దాం పదండి. గోవిందరాజు, ఆల్ ది బెస్ట్. బై. గోవిందరాజు, ఆల్ ది బెస్ట్. బై. ఇది మనం ఇద్దరం పంచుకోవాలి కదా. నీతో పంచుకుంటే పాలు నేల పాలవుతాయి, అందుకే నేనే తాగేశాను. ఓకే ఓకే వదిలే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఏముంది,
బయటికి వెళ్ళి పడుకోవాలి, నేను లోపలే పడుకోవాలి. అదేంటి ఈరోజు మన శోభనం కదా? అయితే అంటే మరి పూర్తయిన సినిమా రిలీజ్ అవ్వాలి కదా. పూర్తి అవ్వడానికి రిలీజ్ అవ్వడానికి మధ్య సెన్సార్ అనేది ఒకటి ఉంటుంది తెలుసా? తెలుసు కానీ రూలే కదా. ఏంటా రూలు? పెళ్లి కాని అమ్మాయిలు కలలు కనాలి, పెళ్లి అమ్మాయిలు పిల్లలు కనాలి, అదే రూలు. మరి వాళ్ళకి తిండెవడు పెడతాడు? మా అమ్మ పెడుతుంది. ఆవిడ మాత్రం ఎంతకాలం చూసుకుంటుంది? ముందు నువ్వు జాబ్ చూసుకో. అమ్మా, భోజనాల గదిలో శోభనం గదిలో ఎవరైనా ఉద్యోగాల గురించి మాట్లాడతారా? ఎందుకు మాట్లాడకూడదు? ఎందుకంటే భోజనాల గదిలో కడుపు నిండుద్ది, శోభనం గదిలో కడుపు పండుద్ది కాబట్టి. ఉద్యోగం లేకపోతే కడుపు కాలుద్ది. అంటే ముందు బయటికెళ్ళు. ఎందుకు? జవాబు తెలిసి అడుగుతావే. జవాబు తెలిసి అడగడానికి నేనేమన్నా బల్లో టీచర్నా? అయినా అందమైన రాత్రి వేస్ట్ అవుతుంది. పెళ్లికి ముందు ఒక కండిషన్ ఉందని చెప్పానే, గుర్తుందా? ఏ కండిషన్? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఒక కండిషన్ ఉంది. ఒక్క కండిషన్ కాదు, 100 కండిషన్ నాకు. ఓకే. వామ్మో, ఇలా ఛాలెంజ్ కేసరి పెట్టేట్టున్నా. నా భర్త ఎంప్లాయ్ అని నేను నా ఫ్రెండ్స్ కి ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, ఒక లేజీ మ్యాన్ గా కాదు. ముందు నువ్వు ఉద్యోగం సంపాదించు, ఆ తర్వాత శోభనం. అది కరెక్టే లక్కి, కానీ వాళ్ళు ఒక్కరోజు కానిచ్చిద్దాము. రేపు మార్నింగ్ నుంచి ఉద్యోగం గురించి మాట్లాడుకుందాం, ఓకేనా? దా 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 అమ్మా. ముందు నువ్వు బయటికెళ్ళు. Excuse me. Yeah. Time, please. 8:30. Thank you. 1950. What? మీ డేట్ ఆఫ్ బర్త్ ఎలా కనిపెట్టగలిగారు? చూస్తేనే తెలుస్తుందిగా. ఒక పెద్ద జుబ్బా, చేతికి ఒక గోల్డ్ వాచ్, లామినేటెడ్ సెల్ ఫోన్, చంకలో ఒక పాత హ్యాండ్ బ్యాగ్. So what? మాలాంటి 1985 జనరేషన్ తర్వాత ఉన్న వాళ్ళు ఎవరు ఇలా ఉన్నట్టు చరిత్రే లేదు. యు ఆర్ అన్ ఓల్డ్ జనరేషన్, వి ఆర్ న్యూ జనరేషన్, ఓల్డ్ మ్యాన్. Worst generation. క్వార్టర్ బాటిల్కి 15 రూపాయలు పెంచేశారా? క్వార్టర్ కొనడానికి డబ్బులు లేవు, ఇక సైడ్ డిష్కి ఎక్కడికి వెళ్ళాలి? ఏవేవో ఉచితంగా ఇస్తున్నారు. రోజుకు క్వార్టర్ ఉచితంగా ఇవ్వచ్చు కదా. కొంచెం తప్పుకుంటారా ప్లీజ్? అడ్డమైన వాడు యుఎస్కి వెళ్తే మన దేశ పరువు ఏమైపోతుంది? ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యూ అప్లైయింగ్ ఫర్ H1B వీసా? ఎవరిని ఎక్స్క్యూజ్ మీ అంటున్నావు? హే రిలాక్స్ రిలాక్స్. యూఎస్ కి మీరు ఫస్ట్ టైం వెళ్తున్నారా అని అడిగాను. అది కదా బాస్, ఎందుకు అడిగానంటే. హలో, అవునన్నా ఇక్కడే ఉన్నాను. దోమలు బాగా తట్టుకోలేకపోతున్నానన్నా. అవి ఎంత తోడినా పోవడం లేదు. ఎవరి మీద వాళ్ళ చెప్పుతో కొట్టేయమంటావా? అలాగేనా అలాగేనా, అలాగే చేస్తా అలాగే చేస్తా. రోజు ఇట్లాంటి వాళ్ళని ఎంతమందిని చూస్తున్నానా? ఆటో ఆటో. ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ 1 minute. సారీ, ఎక్స్క్యూజ్ మీ, మీరే కదా మల్లన్న? అవును. ఓకే, ఇదిగోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మా. చక్రవర్తికి వీధి బిచ్చకత్తికి బంధు అవుతానని అంది మనీ మనీ. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం ప్లీజ్. హలో, మేము ఉదయం 7 గంటల నుంచి క్యూలో నుంచున్నాం, మీరేమో డైరెక్ట్ గా మా అందరిని దాటుకొని వచ్చి ఇక్కడ నుంచున్నారు. అది కాదు, ఇప్పుడు ఏమంటారు? నా బదులు అతను నుంచున్నాడు, అతను వెళ్ళిపోయాడు, నేను నుంచున్నాను, అయితే మీకేంటి ప్రాబ్లం? ఇదేమన్నా సినిమా థియేటరా? ముందే రిజర్వ్ చేసుకొని కరెక్ట్ గా షో టైం వచ్చి కూర్చోడానికి? ఇది వీసా క్యూ, అందులోనూ యుఎస్ వీసా క్యూ. ఏంటి, నేనే క్యూలో నుంచాలని రూల్ ఏదైనా ఉందా? హలో హలో, నేను మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతారేంటి? నేను దీనికి ఒప్పుకోను. హలో, ఏంటి అని గొడవ? క్యూలో ఎలా ముందుకెళ్లాలో తెలియదు. వీళ్ళంతా యూఎస్ కెళ్ళి ఎలా బతుకుతారో ఏంటో. వెల్ సెడ్. ఉదయం నుంచి ఇతని టార్చర్ని తట్టుకోలేకపోతున్నాం. రాను రాను తిరుపతి లడ్డు కోసం క్యూలో నిలబడే వాళ్ళు యూఎస్ వీసా కోసం నుంచుంటున్నారు. ఏమన్నా నేను లడ్డు కోసం నుంచునే వాళ్ళ ఉన్నానా? ఏంటి సార్, ఎవరు అడగరా? హలో మేడం, మీరేనా అడగండి. హలో సార్, అంత కోపంగా చూసారుగా, అడగండి. ఓవర్గా చేస్తున్నావు. వాట్స్ యువర్ ప్రాబ్లం? నేను ఇక్కడ నిలబడితే నీదేం పోయింది? నువ్వేం చేస్తావో చేసుకో, ఐ డోంట్ కేర్. సూపర్. నేను దీనికి ఒప్పుకోనండి. మీరు ఎలా మధ్యలో దొరుకుతారు? మీ అంత చూస్తాను. సెక్యూరిటీని అడుగుతాను. సెక్యూరిటీ, కమ్ హియర్, కమ్ హియర్, కమ్ హియర్, కమ్ కమ్. సార్, ఏంటి సార్ మీ ప్రాబ్లం?
ఉదయం 7 గంటల నుంచి మేము లైన్ లో నుంచున్నాం. ఇప్పుడు ఇష్టానికి మధ్యలో వచ్చి దూరి ఆర్గ్యూ చేస్తున్నారు. సార్ ఇది ఎప్పుడు జరిగేదే, వదిలేండి సార్. అలా ఎలా వదిలేస్తామండి? వదలడం కుదరదు. నిలదీసి అడగండి. సార్ వదిలేండి సార్, చెప్తున్నానుగా. వద్దునే వస్తారు మా ప్రాణాలు తీయడానికి. సూపర్. ఫిగర్ గురించి అన్నాను. నిషే, గుడ్ మార్నింగ్. where's your passport and papers? యా. Can you please come again? చిలుకుల బాలకృష్ణయ్య. Your father's name? చిలుకుల పుల్లారావు. Where's your passport? It's in there, sir. I've kept in the file. Can you spell your father's name? యా, CHILUKULA PULLARAO. It's not here. No, sir. My passport should be inside. I'm sorry, your father's name has been changed in the visa form. No, it has to be పుల్లారావు. Please, sir, just Sorry, listen, may go now. listen to me. I'm sorry, your father's name has changed. Please, sir, ఆ file లోపలే పెట్టాను. I'm sorry, I can't help you I'm out. sorry, The name is I not can't the same help you. anymore. I'm Sir, sorry. please consider. పాస్పోర్ట్ లేకుండా ఎలా Hey, కళ్ళు కనపడాలా? స్టూపిడ్ ఇడియట్. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నావు. నీ మొహం చూసినప్పటి నుంచి అన్ని ప్రాబ్లమ్సే. నా పాస్పోర్ట్ మిస్ అయిపోయింది, నా వీసా కూడా రిజెక్ట్ అయింది. చూడు. సూపర్ సూపర్. ఇలా 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 జరగాలని కోరుకున్నాను. పెద్ద ఎలిజబెత్ రాణిలా తిప్పుకున్నావు. నీ కొవ్వు బాగా కరిగింది. నీ పాస్పోర్ట్ ఇక దొరకనే దొరకదు. చాలా ఆపు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు నా పాస్పోర్ట్ కావాలి. చెప్పు చెప్పు, ఏం చేస్తావు? ఏంటి 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 చెప్పేది? నీకేమైనా తిక్క? పాస్పోర్ట్ పోగొట్టింది నువ్వు, కనిపెట్టాల్సింది నేనా? ఇంకెవరైనా చూసుకో. చూడు, ఇక్కడికి వచ్చి నీ మొహం చూస్తాను కాబట్టి ఇలా అయింది. నిన్నేం చేస్తానో చూడు. నన్ను ఈ ప్లేస్ చేస్తామని చెప్పి పోలీసులు పిలువు, వెంటనే పిలువు. ఏమని చెప్తావు? నువ్వు నా చేయి పట్టుకున్నావని చెప్తా. నిన్ను తీసుకెళ్లి 6 నెలలు జైలు వేస్తారు తెలుసా? పోవే నీ డుబ్బుకు. డబ్బాలో గులకరాలు వేసి పెట్టి ఆ గొంతు చూడు. ఇప్పుడు చెప్తున్నాను వినుకో, నీ పాస్పోర్ట్ ఈ జన్మకి దొరకదు. నువ్వెంత ట్రై చేసిన అమెరికాకు వెళ్ళలేవు. ఇక్కడ ఎవడైనా అడుక్కునేవాడు పెళ్లి చేసుకుని వాడితో కలిసి నువ్వు అడుక్కోవాలి. ముళ్ళపంది జుట్టోడా, వీసా కోసం వచ్చిన మొహం చూడు. కోతల ఎలా ఉందో. నేను అమెరికా పోలేదంటే నువ్వు ఈ జన్మలో అమెరికా పోలేవు. అయ్యా ధర్మం అంటూ అడుక్కుని ఏ ముష్టి ఇక్కడ హలో. Yes. What can I do for you? డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తాను. నేను చాలా మంచివాడిని. నాకు మేనేజ్ చేయడం తెలీదు. తెలుసుంటే ఈ పాటికి అమెరికాలో ఉండేవాడిని. అఫ్ కోర్స్ మన మ్యారేజ్ అయిన తర్వాత ముందు నేను వెళ్ళిన తర్వాత మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను. మన విషయం తొందరగా డిసైడ్ చేయడం చాలా అవసరం. ఎందుకంటే నువ్వు ఆఫీస్లో జాయిన్ అయినప్పటి నుంచి నేను నీ గురించి ఎంత ట్రై చేస్తానో నీకు తెలుసు. అయినా సరే నువ్వేం మాట్లాడట్లేదు. మన విషయం త్వరగా డిసైడ్ చేస్తే సార్. ఎందుకంటే కాఫీ కావాలా, టీ కావాలా? త్వరగా డిసైడ్ చేయి. కావాలంటే 1 గంట టైం తీసుకోండి ప్లీజ్. సార్ కాఫీ కావాలా, టీ కావాలా? నా సెల్ నెంబర్ ఇస్తాను సార్. రాత్రి ఫోన్ చేయండి. కాఫీ కావాలా, టీ కావాలా? ఏమీ అక్కర్లేదని చెప్తున్నా కదా, వెళ్ళిపో. మేడం మిమ్మల్ని సుబ్బారావు గారు పిలుస్తున్నారు. సుబ్బారావు, మీకు కాఫీ కావాలా, టీ కావాలా? చెంబుడు కాఫీ తీసుకెళ్తున్నా మొక్క మీద పై. కాఫీ లేదు సార్. పోనీ టీ లేదు సార్. మరి ఎందుకు వచ్చా? మీరు ఈ టైంలో ఏం తాగుతారో తెలుసుకుందామని. ఈ డిప్పర్ ఫేస్ గాడికి లవ్ ఒకటి. సార్ పిలిచారా సార్? ఇదిగో నీకు దయ్యాల మీద నమ్మకం ఉందా? చచ్చా, ఈ కాలంలో కూడా దెయ్యాలేంటి సార్? పోనీ పునర్జన్మల మీద? అబ్బే అస్సలు నమ్మను సార్. అయినా ఇంత చదువుకుని మీరు ఇలాంటి విషయాలు నమ్మడం ఏంటి సార్? అంటే నిన్న నువ్వు మీ తాత చచ్చిపోయాడని సెలవు తీసుకున్నావు కదా? అవునండి. నిన్న సాయంత్రం నాకు ఆయన బజార్లో కనిపించాడు. ఏంట్రా ఈయన దయ్యమై వచ్చాడా లేకపోతే మళ్ళీ పుట్టాడని నాకు డౌట్ గా ఉంది. ఏమంటావు? సార్ సార్ నీకు ఈ నెల సగం శాలరీ తండ్రి గారు. నేనే బాబు. నమస్కారం అండి. నమస్తే. మేము పెళ్లికొడుకు తరపు. ఏం లేదండి, మా ఊరి నుంచి ఒక స్వామీజీ గారు వచ్చారు. తమరు సార్ వస్తే ఆయన ఆశీర్వాదం తీసుకొచ్చని. అంతకంటే ఎక్కడ బాబు? రండి. మీరు వెళ్ళి కూర్చోండి. అలాగే అలాగే. బాబు
స్వామీజీ పేరు ఏమిటి? మీరు స్వాహానంద స్వాముల వారని మా ఊరేనండి. వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకోండి. ఆశీర్వదించండి స్వామి. అలా కాదండి, సాష్టాంగ నమస్కారం చేస్తే ఇంకా బాగా దీవిస్తారు. అలాగే ఆశీర్వదించండి స్వామి. స్వామి అబ్బే కంగారు పడకండి. మనసులో ఇంకేమైనా కోరికలు బ్యాలెన్స్ ఉంటే అవి కూడా కోరేసుకోండి. ఆశీర్వదించారే లేకండి. పదే పదే బ్యాగ్ తడవమాకు నాయన. ధనం పాపకారిని, సకల అస్తవ్యస్తాలకు అదే కారణం. సుఖీ సుఖీ భవ, సుఖీ భవ. ఎత్తండ్రా, ఎక్కడ చెత్త అక్కడ ఎత్తేయండి. అసలే చెత్త ఎదవలు పెరిగిపోతున్నారు. అందం చందం లేని మూడు మనసు నిండా ఉన్నట్టు పనికిరా చెత్త అంతా కుండి నిండిపోతుంది. ఈ చెత్త నాయలు వచ్చారు. ఒరే ఎదవా ఎత్తరా. బాగున్నావా? బాగున్నాను బాబా. ఏంటి బాబా ఇలా వచ్చారు? ఏమి లేదురా, మన శ్రావణే లేదు, కనిపించడం లేదుగా, దానికోసం వెతుకుతున్నాం. నీకేమైనా కనబడిందా అని. తాగితే మనకు రోడ్డే సరిగ్గా కనబడదు. ఆ పిల్ల ఎక్కడ కనబడదు బాబాయ్? అది ఎక్కడన్నా కనబడితే చెప్పరా, తాళి కట్టాలరా దాని మెళ్ళో. అంతనాడు లేదు ఇంతనాడు లేదు, సంతనాడు పెట్టుకున్న ముంతంత గొప్పని. ఇప్పుడు ఎదుకేమి లాభం? చెత్త తిరుగుడు తప్ప. అది కనబడితే చెప్పరా, 4 రోజులు ఇక్కడే ఉంటాం. వస్తా. 60 రూపీస్ స్పేర్ చేస్తారా తమ్ముడు? ఇవ్వరా. ఏంటిది అంత ఊరు మీ ఎంతైనా కురిసిందని 10 రూపాయల ఉంచరా. పని చూసుకోరా, వస్తాం. అంచు డాబే గానీ పంచు డాబు లేదా? హలో, నేను సంజన. సుబ్రహ్మణ్యం గారు లేరా? ఓ నమస్తే మేడం, బాగున్నారండి? బాగున్నాను. సుబ్రహ్మణ్యం గారు అండి, మీ డాడీ రూమ్ లోనే ఉన్నారు. ఫుల్ క్లాసు, పిచ్చ పీకుడు వ్యక్తున్నారు. ఏంటి సార్, ఇంకెప్పుడు మీ వర్షమేనా? ఇక్కడ ఉన్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోరేంటి? ఏంటి నువ్వు చెప్పేది? నాకంటే ఎక్కువ చూసా నీకు? కంపెనీ ఓనర్ నేనా నువ్వా? నాకే చెప్పేంత వాడిపోయావా? అబ్బా. హలో డాడీ, నేను సంజన మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. ఏంటి సుబ్రహ్మణ్యాన్ని తిడుతున్నారా? అవును, నీకెలా తెలుసు? తెలుసు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకెప్పుడు ఆయన తిట్టొద్దు. నా కోపం వస్తే 2 ఎక్కం లెక్క పెట్టుకోండి. కోను ఏం చేస్తావు? సుబ్రహ్మణ్యంతో లేచిపోతాను. మా ఇద్దరి మధ్య హాట్ అఫైర్ నడుస్తుంది. ఆయనతో నవ్వుతూ మాట్లాడండి. ఓకేనమ్మా, అలాగేనమ్మా, ఉంటానమ్మా. బాగుంది సుబ్రహ్మణ్యం, చాలా బాగుంది. ఏదో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తుంటాయి, దానికే చికాకు పడితే ఎలా? నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుందయ్యా. అల్పజీవిని, ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటున్నాను. నువ్వు ఇంత వర్కౌట్ చేస్తావని, నీకింత నెట్వర్క్ ఉందని నాకేం తెలుసు చెప్పు. అది కాదు సార్. అరే ఊరుగా, నెక్స్ట్ వచ్చి చేసుకోపా. ప్రతిదానికి ఓరం అడగాలా ఏంది? ఓ చేసుకోపో, ఓ చేసుకోపో, ఓ చేసుకోపో, ఓ పో చేసుకోపో. వణక్కం సార్వాడు. ఎన్నాపా చోప్రా మేడం విషయం ఏం చేశారు? వర్కౌట్ అయిందా? ఏం అర్థం అవట్లేదురా. మొన్న బెంగళూరులో ల్యాండ్ అయ్యి ఆలోచించి చెప్తానంతే. నిన్నటికి నిన్న లక్నోలో ల్యాండ్ అయ్యి చెప్తానంతే. రోజు నా ఇంట్లో ల్యాండ్ అవుతూనే ఉంది. మరి అది ఎప్పుడు బోర్డింగ్ పాస్ ఇస్తుందో, నేను ఎప్పుడు టేక్ ఆఫ్ అవుతానో ఏమో అర్థం అవట్లా. సార్వాడే, మీరు ఓకే అంటే అంత చోప్రా మేడం ని మీ బెడ్రూమ్ కింద పంపించి మిమ్మల్ని కౌగిలించుకునే ఏర్పాటుదా చేస్తాను. అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాను. ఎలా? 1 and 2 and I love you, I love you. 3 and 4 and you love me, you love. మర్యాదగా చెప్తున్నా, నీ బాడీ మీద ఉన్న బంగారం అంతా నాకు ఇచ్చేసేయ్. నా దగ్గర ఉంటుంది, నేను ఎరోస్ట్రెస్ని. కావాలంటే చాక్లెట్ ఇస్తాను, లేదంటే దూదిస్తాను, చెవిలో పెట్టుకో. నేను తమిళనాడు దొంగని, పొడిచి పూడుస్తాను. ఎవరో ఎవరో ప్రియాంక, ప్రియా, ఏ ప్రీ, ఏమైంది బేబీ? ఎందుకు కొనుక్కుతున్నావు? దొంగ. అవును, నేను దొంగనే. నీ మనసు దోచుకున్న దొంగని నేనేగా. అది కాదు. ఏది కాదు? ఏదో రోజున వస్తావని తెలుసు, కానీ ఇలా ఎగురుకుంటూ గున్న ఏనుగులా వచ్చి వెళ్తావు అనుకోలేదు. ఐ లవ్ యూ బేబీ. ఐ లవ్ యూ. ఏ ప్రీ, నేనంటే అంత ఇష్టమా? కాదా మరి? నాగార్జునకి అమలంటే ఎంత ఇష్టమో నాగార్జునకే తెలుసు. నాకు నువ్వంటే ఎంత ఇష్టమో నాకే తెలుసు. నీకేం తెలుసు? దేవుడు వరమందిస్తే నేను నిన్నే కోరుకుంటాలే.
యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. పంతులు గారిని పిలిపించి వెంటనే ముహూర్తం పెట్టించండి. వెరీ అర్జెంట్. ఓకే. మీరు సుబ్రహ్మణ్యం కదూ? నేను మీకు ఎలా తెలుసు? తెలుసు. ఎలా తెలుసు? తెలుస్తూ ఉంటాయి సార్. పెళ్ళైపోయింది కదమ్మా, హాస్టల్ ముందు కూర్చొని సైట్లేంటి? మిస్ అయ్యో అయ్యో లవ్ వైరస్. ఐఎమ్ రియలీ వెరీ సారీ. మన శ్రావణి ఇక్కడ లేదంట, కానీ ఇక్కడ ఇంకో 2 హాస్టల్స్ ఉన్నాయి, అక్కడ కూడా చెక్ చేద్దామా? నా కోసం నువ్వు చాలా కష్టపడుతున్నావు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఇదిగో ఈ డబ్బుంచు. ఈ రహస్యం ఎవరికి చెప్పకు. మొత్తానికి ఏ రోస్టర్స్ అని చెప్పి నా పెళ్లి చేయించావు. థ్యాంక్స్. రేపో మాపో డిస్మిస్ అయిపోయానని అబద్ధం ఆడేస్తాను. దాంతో ఈ డ్రామా డ్రామా అయిపోలేదే, ఇప్పుడు క్లైమాక్స్ వచ్చింది. ఎరా ఎంత మోసం చేస్తావురా? అట్మాస్ఫియర్ నా క్రియేట్ చేస్తానని దానికి చేస్తావురా? అయిపోయావురా, నువ్వు అయిపోయావు. ఏమే బంగారం లాంటి నా బ్యాచిలర్ జీవితాన్ని నాశనం చేసావు కదా. పో, నా ఇంట్లోంచి పో. ఎక్కడికే? కూర్చో. ఏంటి బయటికి పోయేది? ఎందుకు చేసుకున్నావు? నువ్వు పెద్ద ఎయిరిండియావని. ఫ్లైట్ కూలిపోతే 15 లక్షలు కొట్టేద్దామని. నీకులాగే నేను ఒంటరి బిల్డింగ్ లో ఎవడు దొరుకుతాడా అని చూశాను. నువ్వు దొరికావు. ఒక నొక్కు నొక్కి. ఎక్కువగా మాట్లాడుకో. వీకు నొక్కేస్తాం, జాగ్రత్త. మర్యాదగా అంటులు తోసి బట్టలు ఉతికాయి. మన దశలే కాకినాడ, అదిరిపోద్ది. అలా చూడకు. లచ్చిందేవి వచ్చిందే, లచ్చిందేవి. రామ్మారా. నమస్తే ఆంటీ. తాగుతావా? కొంచెం ఉప్మా పెట్టినా? వద్దాంటీ. హాయ్. హాయ్. డబ్బాలో పెట్టిస్తాను, ఆకలేసినప్పుడు తిను. నువ్వేంట్రా? తీసుకోండి. ఏంటిది? కార్ కీస్. నాకెందుకు? జనరల్ మేనేజర్ కి కంపెనీ ఇస్తుంది. నేను చేయమని కాదే. రాత్రే డాడీ డెసిషన్ తీసుకున్నారు. మొన్నే ఉద్యోగంలో చేరాను, అప్పుడే ప్రమోషన్, కారు. ఇస్తారా? నీకే ఇస్తారు. అక్క తొక్కతారే. తొక్కతారేంట్రా? అదే కంగారు కొత్త కారు. నా అమ్మ నా తల్లి, ఒక్క మాట అంటే ఎంత బాగా అర్థం చేసుకున్నావు. ఎందుకు చేసుకోదే? లచ్చిందేవి. సుబ్రహ్మణ్యం